ఇక సింహరాశి వారికి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరా పల్గుని మొదటి పాదం సింహరాశిలోకి వస్తుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 తర్వాత దశమ స్థానంలో గురు సంచారం వల్ల ధనలాభము కులాచార ప్రకారంగా నడుచుకున్నట, గృహం కట్టుటయో కొనుటయో చేస్తారు. వేళకు మంచి భోజనము, ఆనందము, మనశ్శాంతి కలుగుతుంది. తర్వాత ఈ దశమ స్థానంలోకి బృహస్పతి మారిన తర్వాత వారి కనుక ధనధాన్యములకు కొంత కొరత, ధన నష్టము, వృధా ప్రయాణము, భయము, స్వజనుల చేత దూషణము, మిత్రుల చేత శత్రుత్వము, తన మాట విలువ లేకపోవడము, వ్యాపారముందు కలహములు, ఉద్యోగముందు కష్టములు స్పష్టంగా కనబడుతున్నాయి. శని ఈ యొక్క గ్రహం వారికి, ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగముందు విఘ్నములు, ట్రాన్స్ఫర్స్, నిలకడలేనటువంటి నిర్ణయాల వల్ల ధన వ్యయము, ఆకస్మిక ప్రయాణాలు, శరీర అనారోగ్యము, ధన వ్యయము జరుగును. తలచినటువంటి కార్యములందు విలంబన, నిరాశ, నిస్పృహలు శని పూజ చేసినటువంటిది కొంత అనుకూలంగా మార్చుకోవచ్చు. వీరు తప్పకుండా శనేశ్వరుడికి అనుగ్రహం వలన, తర్వాత రాహుకేతుల యొక్క మంచి స్థానంలో ఉండడం వల్ల కూడా వీరికి కొంత కొన్ని విషయాల్లో శరీర ఆరోగ్యమైనటువంటి విషయాల్లో శుభం కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే రాహు శనులు ఇద్దరు కలిసినప్పుడు ఈ సింహరాశి వారికి విపరీతమైనటువంటి అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల మనోవిచారము, శారీరక ఇబ్బందులు, చతుష్పాద జంతువుల వల్ల భయము, అధికారుల కోపము గురి అవ్వట, అవమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కేతుగ్రహం కూడా ఈ రాశి వారికి ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల శుభప్రదమై మంగళప్రదంగా ఉంటాడు. ఐశ్వర్యము, దేహ సౌఖ్యము, వృత్తి వ్యాపారం నందు ద్రవ్యలాభము కలుగజేసి కీర్తి ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక కేతు మట్టుకే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాడు. మిగతా అన్ని గ్రహాలు సామాన్యమే కాబట్టి ఒకసారి నవగ్రహ శాంతి చేసుకుని ఈ సంవత్సరాన్ని మీరు ఆరంభం చేసినట్టయితే సింహరాశి వారు సుఖంగా ఉంటారు.